הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు మరి గ్రంథ విశ్లేషణలో అతి పురాతనమైన యోబు గ్రంథాన్ని ధ్యానించుకుంటాం. యోబ్, దీన్ని హీబ్రూ భాషలో జెవో హెచ్బి అంటాం. అరబిక్ భాషలో ఆయుబ్ అని మాట వాడతాం. జోబ్ అంటే శ్రమ పడుతున్నవాడు, అలాగే హేయపరచబడినవాడు. పేరుకు తగినట్లుగానే ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఇది అద్భుతమైన, చాలా పురాతనమైన పుస్తకం. అంటే దీనిలోని అంశం ఏంటంటే దేవుని సార్వభౌమత్వంలో శ్రమను అంగీకరించుట. ఇంకో మాట చెప్పాలంటే దేవుని అంగీకారంలో శ్రమను భరించుట. ఈ మాట కొంచెం కష్టంగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. దేవుని అంగీకారంలో శ్రమను భరించాలి, అది నిజమైన విశ్వాసి. ఈ కీవర్డ్స్ ఏంటంటే మొదటి అధ్యాయము 21వ వచనం. ద కీవర్డ్స్ ఇస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 1 verse 21. నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితని, దిగంబరినై అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇది ఒక అద్భుతమైన మాట కదండి. ఇది చాలా పురాతన పుస్తకం చెప్పినట్లుగా పాత నిబంధనలో చాలా కవితాత్మకంగా, జ్ఞానం బోధించంగా ఉండే పుస్తకాల్లో యోబు పుస్తకం ఒకటి. ఊజు దేశంలో జరిగింది. తర్వాత ఇది ఏదోము దేశం భాగమైంది. యోబు చరిత్ర అరేబియాలో జరిగింది సంఘటన, అక్కడ ముగిస్తుంది. హెబ్రీ సాంప్రదాయ ప్రకారము, హెబ్రీ పండితుల ప్రకారము అబ్రహాము నాటి కాలం పుస్తకంగా దీన్ని చూపుతూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు ఈ యోబు గ్రంథంలో చెప్పబడిన షబాయీయులు, అలాగే కల్దీల దాడులు అబ్రహాము నాటి కాలంలో జరిగింది కాబట్టి ఇది అబ్రహాము కాలంలో ఉన్న పుస్తకంగా, చాలా పురాతన పుస్తకంగా దీని పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకొక మాట ఏంటంటే అబ్రహాము నాటి కాలంలో హెబ్రీ భాషలో వాడిన దేవుని నామరూపమైన ఎల్ షడాయిని ఇక్కడ ఎక్కువగా వాడారు కాబట్టి పండితులు పురాతన పుస్తకంగా నిర్ధారించారు. అయితే ధర్మశాస్త్రం గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. అంటే మోషే కాలానికి ముందుగా వ్రాయబడిన పుస్తకము ఇది యోబు చరిత్ర. ఇది యోబు చరిత్రగా దీనిలో దాదాపుగా ఒక 7 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. నేను చెప్తాను ఈ ప్రత్యేక అంశాలు. ఒకవేళ ముఖ్య వాక్యం చెప్పాలి, యోబు పొందిన బాధలు, పడిన శ్రమలు, కష్టాలు మరి ప్రపంచంలో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ అలాంటి సంఘటనల పర్వం ఎక్కడ జరగలేదు. కానీ ఈ పాఠం ఏంటంటే ఏం పుస్తుందారా, సఫరింగ్ అండ్ ఫెయిత్. శ్రమలు పడాలి, విశ్వాసం కాపాడుకోవాలి. అది నిజమైన విశ్వాసికి గుర్తు. ఒక 7 ప్రత్యేక అంశాలు ఉన్నాయి. నేను చెప్తే ఈ అర్థం చేసుకుంటే పుస్తకం అర్థమవుతుంది. 1, ఉత్తర అరేబియా వాసి అయిన యోబు నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, ఇజ్రాయేలీయుడు కాడు. దేవుని నిబంధనకు ముందే జీవించిన వ్యక్తి. 1. రెండవది ఏంటంటే బాధల యొక్క పరిపూర్ణత దేవుని సార్వభౌమంలో ఇది జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక గంభీరమైన తాత్పర్యం. దీనికి కూడా అద్భుతంగా చర్చ జరిగింది. యథార్థ సంఘటనల చరిత్ర గ్రంథంలో వ్రాయబడింది. 3వది పరిశుద్ధుల జీవితంలో ప్రతి అగ్ని పరీక్ష పరిశుద్ధుల విశ్వాసాన్ని నాశనం చేయాలని ఒక వంక అపవాది ప్రయత్నిస్తుంటే దేవుని శక్తి కూడా అనుమతిస్తూ ఈ బాధల ఈ కొలిమి నుండి, ఈ పర్వము నుండి, ఈ శ్రమల సముద్రం నుండి విశ్వాసాన్ని రక్షించి ఈ పరీక్షల్లో నెగ్గించి
రెండంతల దీవెనలు ఇవ్వాలని ఆ దేవుని సంకల్పము. 4వది, దేవుడు, మానవ సమాజం, సృష్టి, సాతాను, పాపము, నీతి, బాధలు, న్యాయం, పశ్చాత్తాపం, విశ్వాసం, వీటన్నిటి గురించి వెలకట్టలేని అనుభవాల సంపుటి యోబు గ్రంథం. యోబు బాధలను వేదాంత పరంగా చూసుకుంటే అతని మిత్రులు ఆ బాధను తప్పుగా నిర్ధారించారు. దీనిలో కొంత వివరణ కూడా జరిగింది. 6వది, పాత నిబంధనలో మరెక్కడా లేనంతగా సాతాను నీతిమంతులకు విరోధి, అపవాది లేక సాతాను అనే మాట వ్రాయబడింది. 7వది ఏంటంటే, విశ్వాసులకు జరిగే ప్రతి పరిమాణాలు ఇవన్నీ కూడా దేవుని ప్రత్యక్షత వలనే కానీ ఇతర విషయాల వల్ల కాదని యోబు గ్రంథము నాటకీయంగా వ్రాయబడింది. చూస్తే 42:5-6లో ఉంటుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన పుస్తకం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సరే, మంచిది. దీనిలో కొన్ని విషయాలు కూడా మనం వేగంగా చూసుకుంటాం. ముందుగా చెప్పినట్లు సఫరింగ్ అండ్ ఫెయిత్, విశ్వాసము మరియు శ్రమలు, లేక శ్రమలు మరియు విశ్వాసం, ఈ రెండు కూడా. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం కూడా అంటే యోబు గ్రంథం అంతా కూడా 42 అధ్యాయాలు ఉన్నాయి. 1068 వర్సెస్ ఉన్నాయి. 42 అధ్యాయాలు, 1068 వచనాలు ఉన్నాయి. The book of Job has 42 chapters with 1068 verses. కాబట్టి ఈ 42 అధ్యాయాల సారాంశం ఏంటంటే శ్రమలు, అధిక శ్రమలు, కష్టాలు, అధిక కష్టాలు, నిందలు, అధిక నిందలు, ముగింపులో రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్న యోబు క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ నాయకులకు, క్రైస్తవ ప్రపంచానికి ఓ పాఠంగా, గుణపాఠంగా, చరిత్రకారుడుగా నిలిచిపోయాడు యోబు. దీనిలో ఒక 12 అంకాలు ఉన్నాయి. ఈ అంకాలు, ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే దీనిలో యోబు ఇంత భయంకర శ్రమలున్నా కూడా ఇక్కడ వాడిన పదం ఏంటంటే శ్రమ చేసిన వాడు అపవాది. అంతేకాకుండా శ్రమను విడిపించిన వాడు ఎవరంటే మనకున్న మధ్యవర్తి. ఈ మధ్యవర్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మధ్యవర్తిగా ఉన్న యేసు ప్రభువారు ఆ శ్రమలు విడిపించాడు, లేక శ్రమల్లో ఆ శ్రమల బాధను భరించటానికి, సహించటానికి సామర్థ్యం ఇచ్చాడు. అటు పిదప దీవెనలు ఇచ్చాడు. కాబట్టి 12 అంకాలు ఉన్నాయి, 12 భాగాలు. వీటిని వేగంగా చెప్తాను. దీన్ని 3 భాగాలుగా చేసుకుంటే ఈ 42 అధ్యాయాల్ని యోబుకు శ్రమలు, పరీక్షలు అవి రాకముందు మొదటి 2 అధ్యాయాలు, శ్రమలను గురించి చాలా వాదోపవాదాలు జరిగినాయి. అది 3 నుంచి 41 వరకు. చివరిగా శ్రమల తరువాత కలుగు రెట్టింపు దీవెనలు 42వ అధ్యాయం. ఒకటి శ్రమలకు ముందు, శ్రమలలో వాదోపవాదాలు, శ్రమల తరువాత దీవెనలు, ఈ విధంగా ఉంది. అయితే ఈ 12 భాగాలు చూసుకుంటూ ఉంటే ఒకటి ఏంటంటే కష్టాలు రాకమునుపు, మొదటి అంకం, కష్టాలు రాకమునుపు యోబు భక్తి కలిగిన కుటుంబము, యాజకుడుగా ఉన్నాడు, ఊజు దేశంలో ఉన్నాడు, అరేబియా ప్రాంతంలోని ఊజు దేశంలో ఉన్నాడు. రెండవ భాగం ఏంటంటే ఆస్తి నష్టము, అతని బిడ్డల ప్రాణ నష్టము, యోబు తన యథార్థతను నిలుపుకున్నాడు. మొదటి అధ్యాయము 9 నుండి 22 వరకు. మూడవ అంకం ఏంటంటే ఘోరమైన వ్యాధితో బాధలు ఇవన్నీ అనుభవిస్తూ భార్య చేస్తున్న దైవదూషణను కూడా భరించాడు యోబు. నాలుగవ అంకం ఏంటంటే యోబు తనకున్న 3 మిత్రుల సానుభూతి కూడా కనపడుతుంది. 5వ అంకం ఏంటంటే యోబు ఓపిక నశించి తన ఫిర్యాదులు కూడా వినిపించాడు. 6వ అంకం ఏంటంటే యోబు తన 3 స్నేహితులతో సుదీర్ఘమైన నిష్ఫలమైన చర్చలు కూడా చేశాడు.
అయితే శ్రమలను సహిస్తూ భరిస్తూ వహిస్తూనే ఉన్నాడు. అంటే ఏమంటాడంటే తన పాపం మూలగానే స్నేహితులు ఇలా జరిగిందని స్నేహితులు వాదించారు. యోబు ఆయనను అతను సమర్థించుకుంటూ నిర్దోషత్వాన్ని నొక్కి చెప్పాడు. 7వ అంకము, స్నేహితులు ఒకడైన ఎలీహు చర్చిలోనికి అడుగుపెట్టాడు. 8వ అంకము, సుడిగాలిలో నుండి ప్రోత్సాహ వాక్కులతో గద్దింపులతో ఆదరణతో దేవుడు యోబుకి ఇచ్చిన జవాబు. 35 నుంచి జవాబులు ఆరంభించబడుతూ ఉంటాయి. 35, 36, 37, 38, 39లో. 9వ అంకము యోబు యొక్క అద్భుతమైన అధ్యాయం అండి. 40వ అధ్యాయము 3 నుంచి 5 వరకు నేను చదువుతున్నాను. ద కన్ఫెషన్ ఆఫ్ జోబ్. 40వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాట్లాడితేని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడితేని ఇకను పలుకను. అద్భుతమైన మాటలండి. ఆ తర్వాత 10వ అంకం ఏంటంటే యెహోవా రెండవసారి యోబుతో పలికిన మాటలు. 11వ అంకము యోబు 2వ మారు చేసిన ఒప్పుకోలు. 42 మొదటి 6 వచనాలు. 12వ అంకము యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. తర్వాత ఆశీర్వాదం పొందాడు, దీవించబడ్డాడు, చిరకాలము జీవించాడు. ఇది శ్రమలు, విశ్వాసము. అధికమైన శ్రమలు, అధికమైన విశ్వాసము, అధికమైన బహుమానం. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించడం గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, పాత నిబంధనలో ఎన్నో కష్టాలు పొందిన యోబుని మాకు పాఠంగా, గుణపాఠంగా ఉంచావు ప్రభువా. శ్రమలకు ముందు, శ్రమలలో, శ్రమల పిదప ఈ వాక్యం చదువుతున్న మాకు సఫరింగ్ అండ్ ఫెయిత్, శ్రమలు మరలా విశ్వాసము, శ్రమల్లో కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, శ్రమల పిదప అపవాది చేత శోధించబడినా కూడా తండ్రి మీ సన్నిధి బిడ్డతో ఉంచి మీ సార్వభౌమత్వ కార్యాల్లో శ్రమను భరించుకొని, నిందను భరించి చివరకు ప్రభువా 2 దీవెనలతో చరిత్రలో మాకందరికీ కూడా స్ఫూర్తిగా ఉంచిన కొందనాలు. అధికమైన శ్రమలు ఉన్నాయంటే అధికమైన దీవెనలు ఉంటాయి. కాబట్టి ఈ పాఠము నేర్చుకొని ఈ రోజుల్లో, నేటి కాలంలో అనేక శ్రమలు భరించేవారిగా, నీకు సాక్షులుగా జీవించేవారిగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సమాధానము, సమృద్ధి, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్. దేవుడు మనం దీవించును గాక.